హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. మనకైతే 10 డేస్లో గ్రూప్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సీ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తుంది. అంటే 563 పోస్టులు ఉన్నాయి కదా, ఒక్క పోస్టుకి ఇద్దరు, అంటే 563 + 563 అంటే 1126 మెంబర్స్ని అయితే మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 563 + 563. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంటే మ్యాక్సిమము ఫిబ్రవరి 15వ తారీఖు రోజు మనకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పారు. మేబీ ఆ ఎన్నికల నోటిఫికేషన్ లోపే గ్రూప్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. సో 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రిలీజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. ఒక్క పోస్ట్ని ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఉన్నది ఏంది, కాంపిటీషన్. ఒక్క పోస్ట్కి 38 మంది అయితే కాంపిటీషన్ ఉంది. ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది. గ్రూప్ 1 రిజల్ట్ అయిపోయినాక తర్వాత మనకు గ్రూప్ 1 మొత్తం అయిపోయినాకనే గ్రూప్ 2 అండ్ నెక్స్ట్ గ్రూప్ 3 రిలీజ్ చేస్తామని చెప్తుంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందపరచున్నట్లు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది. 6 పేపర్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ప్రకటించనుంది. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనుంది. సో మీకు ఏ సబ్జెక్టులో 6 పేపర్లో ఇండివిజువల్ మార్క్స్ చూసుకోవాలంటే మీ క్యాండిడేట్ లాగిన్లో చూసుకోవచ్చు అని చెప్తుంది. ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే రికౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది. మీకు మీ బాక్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే, కౌంటింగ్ తప్పు చేసి ఏమైనా డౌట్ ఉంటే రికౌంటింగ్ కూడా పెట్టుకోవచ్చు అంట. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కి 1000 చొప్పున చెల్లించి రికౌంటింగ్కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు 6 పేపర్లు కదా, మీకు ఏ పేపర్ అయితే కౌంటింగ్ తప్పు ఉందని డౌట్ ఉంటుందో రికౌంటింగ్ చేసుకోవాలంటే 1000 రూపీస్ అయితే పే చేయాలి అంట. మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాక 15 రోజులు మాత్రమే ఈ రికౌంటింగ్కి అవకాశం ఉంటుంది. సో మనకు వారం 10 రోజులలో గ్రూప్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. గ్రూప్స్ రిజల్ట్స్లో 1:2 సెలెక్ట్ చేస్తారు. మీ ఇండివిజువల్ మార్క్స్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్లో పెడతారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే రికౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు. రికౌంటింగ్కి ఒక పేపర్కి 1000 రూపాయలు. గ్రూప్ 1 మొత్తం పోస్టింగ్స్ అన్నీ అయిపోయినాకనే గ్రూప్ 2 రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ గ్రూప్ 3. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.